రాజకీయ చైతన్యం కలిగిన విజయవాడలో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. సహజంగా విజయవాడ నగరం మొదటి నుంచి రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన నగరం. ఇక్కడ నగరవాసులకు సామాజిక చైతన్యం ఎక్కువ, పార్టీల మధ్య పంతాలు ఎక్కువే, నాయకుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది ఇక్కడి రాజకీయం. ఈసారి మాత్రం విజయవాడ లోక్సభ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విజయవాడ పోరు కాస్త కేసినేని వంశ ఆధిపత్య పోరుగా మారింది. ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అన్నదమ్ములే ప్రత్యర్థులుగా మారారు. విజయవాడ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మొదటి నుంచి జనరల్ కేటగిరీలో ఉంది. మొట్టమొదట 1952లో స్వతంత్ర అభ్యర్థిగా హరిశ్చంద్ర చాటోపాధ్యాయ గెలుపొందారు. ఇక 1957లో కాంగ్రెస్ నుంచి అచ్చుమాంబ గెలుపొందారు. 1962, 67, 71లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ రావు గెలుపొందారు. 1977లో గోడే మురహరి కాంగ్రెస్, 1980 చెన్నుపాటి విద్య కాంగ్రెస్ గెలుపొందగా 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గాలివీచగా తెలుగుదేశం అభ్యర్థి ఒడ్డే శోభానాధీశ్వరరావు గెలుపొందారు. మళ్లీ 1989లో కాంగ్రెస్ నుంచి చెన్నుపాటి విద్య గెలుపొందారు. ఇక 91లో మళ్లీ వడ్డే గెలుపొందగా 1996, 98లలో తెలుగుదేశంలో చక్రం తిప్పి జాతీయ స్థాయిలో పేరు పొందిన పర్వతనేని ఉపేంద్ర గెలుపొందారు. ఇక 1999లో టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గెలుపొందగా 2004, 2009లలో కాంగ్రెస్ నుంచి లగడపాటి రాజగోపాల్ ఎన్నికయ్యారు. 2014, 2019లలో తెలుగుదేశం నుంచి కేశినేని నాని గెలుపొందారు. మొత్తం మీద విజయవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలు తమ ఆధిపత్యాన్ని చాటుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు మారిన తరుణంలో అధికార పార్టీ వైసీపీ విజయవాడలో తమ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. సీఎం జగన్ను మొన్నటి వరకు విమర్శించిన కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం నుంచి నాని సోదరుడు కేశినేని చిన్ని ఎంపీ అభ్యర్థి పోటీలో ఉండటం విశేషం. దీంతో విజయవాడలో పోరు కాస్త కేశినేని బ్రదర్స్ మధ్య పోరుగా మారింది. తెలుగుదేశంలో విధేయంగా ఉంటూ యువగలం పాదయాత్రలో పాల్గొని చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న చిన్నికి అందరూ ఊహించినట్లుగానే టికెట్ లభించింది. మరోవైపు టీడీపీ నుంచి గెలిచి మొన్నటి వరకు జగన్పై దుమ్మెత్తిపోసిన నాని వైసీపీలో చేయటం స్థానికులకు అయోమయంగా మారింది. ఇక కాంగ్రెస్ నుంచి వల్లూరు భార్గవ్ పోటీ చేస్తున్నారు. ఏది ఏమైనా దేశ రాజకీయం కాస్త కుటుంబ రాజకీయంగా మారి విజయవాడ పోరు కేశినేని వంశస్థుల మధ్య ఆధిపత్య పోరుగా మారిందనే చెప్పవచ్చు.